వేసవికాలం వచ్చిందంటే చాలు అడవిలో మూగజీవాల ఇబ్బందులు వర్ణనాతీతం. ఎండలు మండిపోతుండటంతో అడవిలోని సహజ సిద్ధమైన నీటి కుంటలు, వాగులు అన్నీ ఎండిపోతున్నాయి. నీటి కోసం వన్యప్రాణులు అడవి దాటి గ్రామాల్లోకి రావడం, ఈ క్రమంలో కుక్కల బారిన పడటమో లేదా రోడ్డు ప్రమాదాలకు గురవ్వడమో జరుగుతోంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించేందుకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ ఒక గొప్ప ముందడుగు వేసింది. విద్యుత్ సౌకర్యం లేని దట్టమైన అటవీ ప్రాంతాల్లో సైతం వన్యప్రాణుల దాహం తీర్చేందుకు సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. జిల్లాలోని గిన్నెదరి సెక్షన్ పరిధిలో ఉన్న సింగరాయపేట అడవుల్లో అటవీ అధికారులు సోలార్ బోర్వెల్ ఏర్పాటు చేశారు. అడవి లోపల కరెంట్ లైన్లు వేయడం సాధ్యం కాదు కాబట్టి సూర్యరశ్మిని వాడుకొని పనిచేసే సోలార్ ప్యానెల్స్ అమర్చారు. వీటి ద్వారా బోర్వెల్ నుంచి నీటిని తోడి సమీపంలోని కుంటల్లో నిల్వ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఇలాంటి నిర్వహణ ఖర్చులు లేకుండా నిరంతరం నీరు అందుబాటులో ఉంటోంది. ప్రకృతి సిద్ధమైన వనరులను వాడుకుంటూ అడవి బిడ్డల ప్రాణాలను కాపాడటం నిజంగా అభినందనీయం. ఈ సోలార్ కుంటల వద్ద ఇప్పుడు సందడి నెలకొంది. జింకలు, అడవి పందులు, నెమళ్లు మాత్రమే కాదు, ఇతర అడవి జంతువులు స్వేచ్ఛగా వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. పగలు రాత్రుళ్ళు తేడా లేకుండా కుంటల వద్దకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. ఇక కుంటల్లో నీరు అందుబాటులో ఉండటంతో జంతువులు అడవిని దాటి బయటకు రావటం తగ్గుతోంది. ఇది కేవలం నీటి సమస్యను తీర్చడమే కాదు, ఆ ప్రాంతంలోని జీవ వైవిధ్యం దెబ్బతినకుండా కాపాడుతోంది. అడవి పచ్చగా ఉండాలన్నా, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలన్నా ఇలాంటి వన్యప్రాణి సంరక్షణ చర్యలు ఎంతో అవసరం. సింగరాయపేట అడవుల్లో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సోలార్ మోటార్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అంటే కేవలం వాటిని వేటాడకుండా చూడటమే కాదు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాటికి ప్రాణాధారమైన నీటిని అందించడం కూడా అని అధికారులు నిరూపిస్తున్నారు.